రైట్ మరొక బ్రేక్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనాలు సొంత ఊర్లకు బయలుదేరుతున్నారు. దీంతో రహదారులన్నీ రద్దీగా మారాయి. రాజేంద్ర నగర్లోని ఆరంఘర్ చౌరస్తాలో ఉదయం నుంచి బస్సుల కోసం జనాలు కిక్కిరిసిపోయారు. ఉపాధి, చదువు కోసం హైదరాబాద్కు వలస వచ్చిన వారంతా ఓటు వేసేందుకు వారి సొంత గ్రామాలకు ప్రయాణమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రోడ్లు కిటకిటలాడుతున్నాయి. ఎల్బీ నగర్లోని విజయవాడ జాతీయ రహదారిపై ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా మారిపోయింది. వరుసగా 3 రోజులు సెలవులు కావడంతో పాటు ఎల్లుండి ఎన్నికలు ఉండటంతో ఓటు వేసేందుకు సొంతూర్లకు బయలుదేరుతున్నారు ప్రజలు. బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనాలు సొంతూర్లకు బయలుదేరుతున్నారు. దీంతో రహదారులన్నీ రద్దీగా మారిపోయి రాజేంద్ర నగర్లోని ఆరంఘర్ చౌరస్తాలో ఉదయం నుంచి బస్సుల కోసం జనాలు కిక్కిరిసిపోయారు. ఉపాధి, చదువు కోసం హైదరాబాద్కు వలస వచ్చిన వారంతా ఓటు వేసేందుకు వారి సొంత గ్రామాలకు ప్రయాణమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రోడ్లు కిటకిటలాడుతున్నాయి. ఇక ఎల్బీ నగర్లోని విజయవాడ జాతీయ రహదారిపై ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా మారిపోయింది ఆ ప్రాంతం. వరుసగా 3 రోజులు సెలవులు కావడంతో పాటు ఎల్లుండి ఎన్నికలు జరగనుండడంతో ఓటు వేసేందుకు సొంతూరుకు బయలుదేరుతున్నారు ఓటర్లు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, పూర్తిగా ఎన్నికలకి సమయం ప్రచారం కూడా మోగబోతుంది. 6 గంటల తర్వాత పూర్తిగా మైకులు మోగబోతున్నాయి. జనాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్ల రద్దీ ఎలా ఉండబోతుంది? ఎంతమంది సొంత ఊళ్ళకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? అప్డేట్స్ ఏంటి? కూడా గ్రేటర్ హైదరాబాద్ వివిధ ప్రాంతాలకు వెళ్ళి కూడా బస్సుల కోసం తో పాటు జేబీఎస్, ఎల్బీ నగర్, అదేవిధంగా రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి బస్ స్టాప్, సిటీలో ఉన్నటువంటి మేజర్ బస్ స్టాప్ లో నుంచి పెద్ద ఎత్తున కూడా వారి సొంతూరులకు వెళ్లేందుకు ప్రయాణికులందరూ ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం చూస్తా ఉన్నాం, ఉదయం నుంచి కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య పెరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తున్నటువంటి జనాలు బస్సుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు నేపథ్యంలో వారి యొక్క ఓటును వినియోగించుకోవడానికి ప్రతి ఓటరు కూడా వారి సొంత గ్రామాలకు వెళ్తున్న సిచ్యువేషన్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికల నేపథ్యంలో కూడా ఆంధ్రాకు వెళ్లేందుకు కూడా చాలా మంది ప్రయాణికులు వారి ప్రాంతాలకు వెళ్తున్న సిచ్యువేషన్ మరోవైపు కనబడతా ఉన్నాయి. దూర ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు వెళ్లేటువంటి వాళ్ళ కోసం ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక ప్రత్యేకంగా వేసవికాలం కావడంతో ఎండకి ఇబ్బంది తలెత్తకుండా కూడా ఇటు టెంట్లు వేయడం జరిగింది. అంతేకాకుండా తాగునీటికి వచ్చేటువంటి ప్రయాణికులకు సంబంధించి తాగునీటికి ఇబ్బంది ఏర్పడకుండా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రాత్రి సమయంలో అంటే ఉదయం 4 గంటల నుంచే ప్రయాణికులు వారి ప్రాంతాలకు వెళ్లేందుకు కోసం సర్వత్రా సిద్ధపడతా ఉన్న నేపథ్యంలో కూడా యువత కూడా కొంత వారి కొత్తగా ఓటుకు వచ్చిన వారు ఓటును వినియోగించుకోవడం కోసం ఊర్లోకి వెళ్తున్న వాళ్ళు చాలా మంది కనబడతా ఉన్నారు. వారి మనం చూస్తా ఉన్నాం. జనాలతో నిండిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా బస్సు సర్వీసెస్ అందక
కొంత ప్రైవేట్ వాహనాల్లో వెళ్లేందుకు కూడా ప్రయాణికులు ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పెద్ద ఎత్తున కూడా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎగ్జాంపుల్ విజయవాడ, గుంటూరుతో పాటుగా వైజాగ్, విశాఖపట్నం, కాకినాడ ఇటువంటి ప్రాంతాలకు వెళ్లేటువంటి వాళ్ళ ప్రయాణికులకు సంబంధించి దాదాపుగా కూడా 3 నుంచి 4,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వారి ప్రాంతాలకు వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ప్రయాణికులు ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఆర్టీసీ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అటు టీఎస్ఆర్టీసీ పాటుగా ఏపీఎస్ఆర్టీసీ కూడా ఆ ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కొంత వేసవి సమయం కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉన్నారు. సుదీర ప్రాంతాలకు వెళ్లేటువంటి వాళ్ళు బస్సుల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి పడిగాపులు కాస్తా ఉన్నప్పటికీ కొంత బస్సెస్ అందుబాటులో లేకపోయినప్పటికీ కొంత వెయిటింగ్ లిస్ట్ లోనే కనబడతా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పథకమైనటువంటి బస్సుల మహిళలకు ఉచిత ప్రయాణ కొంత బస్సులలో మహిళలకు సంబంధించి కూడా ఫ్రీ టికెట్ నేపథ్యంలో వాళ్ళు కూడా కంప్లీట్ గా కూడా వినియోగించుకోవడానికి వెళ్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం సుదీర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్ అంటే సొంత ఊళ్ళకు ఓటు వేసేందుకు వెళ్తున్నటువంటి ప్రయాణికులకు సంబంధించి ఆర్టీసీ ఎలాంటి సౌకర్యాలు కల్పించింది? ప్రధానంగా వైపు ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? బస్సులు ఏమైనా పెంచినటువంటి పరిస్థితి ఉందా? ఎన్ని బస్సులు పెంచింది? దాదాపు 3,700 వైపు కూడా బస్సులు పెంచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సర్వీసెస్ గా నడుస్తున్న కూడా సుదీర ప్రాంతాలకు వెళ్లేందుకు కోసం సర్వీసులు చాలా మంది ఎండకి ఇబ్బంది పడుతూ ఉన్న నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా బస్సు కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ ఏదైతే తో పాటుగా చలివేంద్రాలు పాటుగా వెళ్ళేటువంటి ప్రయాణికులు కనపడతా ఉన్నారు. పూర్తిగా కూడా ప్రతి బస్సు మనకు ప్రతి బస్సు అయిపోతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ప్రతి బస్సులో కూడా ప్రయాణికులు వారి సుదూర ప్రాంతాలకు వెళ్ళే కనబడతా ఉన్నారు. బస్సెస్ కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నటువంటి నేపథ్యంలో బస్సు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా వెళ్లేందుకు ప్రయాణికులు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. వరంగల్ బస్సుకి సంబంధించి ఉదయం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది కనబడతా ఉన్నారు. యువత కూడా ఈసారి యువత ఓటింగ్ దాదాపుగా కూడా 50% యువత ఓటింగ్ పెరిగినప్పటికీ కూడా యువత ఆసక్తిగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సరైనటువంటి నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఆ ఓటు హక్కును వినియోగించుకుంటామంటూ కూడా యువత కూడా ఎక్కువ శాతం కదిలి వెళ్తున్న మనం చూస్తా ఉన్నాం. సుదీర ప్రాంతాల నుంచి ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు, రేపు, ఎల్లుండి 2-3 రోజుల పాటు కూడా సెలవు రావడంతో వారి ఓటుకు వినియోగించుకోవడం కోసం వెళ్తా ఉన్నారు. చిన్న పిల్లలతో కూడా వారి ఊర్లకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడతా ఉన్నాయి. సుదీర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వీళ్ళందరి కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా కూడా బస్సులలో ఏదైతే ఇటు రాజధాని కావచ్చు, సూపర్ లగ్జరీ బస్సెస్ లో కొంత వాటర్ బాటిల్స్ కూడా ఫ్రీగా కూడా ఇచ్చేందుకు కొనసాగిస్తా ఉంది. అంతేకాకుండా బస్ స్టాండ్స్ లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా వాటర్ సర్వీస్ అయితే పెట్టే కనబడతా ఉన్నాయి. వారి ఓటక్కును వినియోగించుకోవడం కోసం వెళ్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు సిద్ధం చేసిన సిచ్యువేషన్ తెలంగాణ పార్లమెంట్ కి సంబంధించి 30% హైదరాబాద్ లో ఉన్న దాదాపు 30% ఉన్నటువంటి జనాభా 30 నుంచి 40% ఉన్నటువంటి జనాభా అంతా కూడా హైదరాబాద్ ని వీడి వారి సొంతూరులకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే అటు ఏపీలో ఒకవైపు అసెంబ్లీ, మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు 2 ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారి ఓటక్కును వినియోగించుకోవడం కోసం పూర్తిగా కూడా వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కొంత తెలంగాణకి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి సర్వీస్ లో ఇబ్బంది తలెత్తకుండా ఆంధ్రాకి సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించి కొంత ఇబ్బంది తలెత్తుందని చెప్పుకోవాలి. ఇక విజయవాడ హైవేలోనైతే పూర్తిగా కూడా రద్దీమయమైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి ప్రైవేట్ బస్సెస్ ఎక్కువ శాతం నడిపినప్పటికీ కూడా బస్ సర్వీసెస్ అందట్లేదంటూ కూడా ప్రయాణికులు వాపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా బస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా బస్సెస్ దొరకక ప్రయాణికులందరూ కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం కూడా ముగియబోతున్న నేపథ్యంలో పూర్తిగా జనాలంతా కూడా వారి ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తా ఉన్నాడు. మా ఆంధ్రాకి సంబంధించి పెద్దగా చూస్తే మనకు రేట్లు బాగా మండిపోతున్నాయని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. టికెట్ ధరలు ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన టికెట్ ధరలు దాదాపు
అదనంగా 10 నుంచి 15% పెరిగిన నేపథ్యంలో కూడా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినప్పటికీ ఆర్టీసీ బస్సెస్ సరిపోవట్లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ బస్సెస్ వినియోగించుకుంటున్నామంటూ కూడా ఏదైతే ఇటు కస్టమర్ ఏదైతే ప్రయాణికులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మొత్తంగా ఈ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి జనాలంతా కూడా వారి ఊర్లకు ప్రయాణం సాగుతా ఉంది. ఎటకేలకు ఆర్టీసీ కూడా కొంత చొరవ తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని కూడా ఎవరికి కూడా ఆల్మోస్ట్ ఇటు కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ ప్రత్యేకంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, డిఎం ఆర్ఎంలు కూడా ఎవరికి కూడా లీవులు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ 3 రోజుల పాటు కూడా వారి ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు కనుక ఎవరికి కూడా లీవ్ ఇచ్చే పరిస్థితి లేదు. కంప్లీట్ గా కూడా ఉద్యోగాలు చేసేటువంటి అంటే కంప్లీట్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా కూడా వారి ఫుల్ ఫ్లెజ్ గా కూడా డ్యూటీలో ఉన్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ప్రత్యేక సర్వీసెస్ కూడా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో పూర్తిగా కూడా వారి ఓటాకును వినియోగించుకోవడానికి వెళ్ళేటువంటి ప్రయాణికులు కంప్లీట్ గా వెళ్తున్న సిచ్యువేషన్స్ మనకు కనబడతా ఉన్నాయి. ప్రయాణికులంతా కూడా కంప్లీట్ గా కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పూర్తిగా కూడా మనం చూస్తా ఉన్నాం వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వీళ్ళంతా కూడా నూతన హోటాకు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వెళ్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. మనం ఎక్కడ వెళ్తారు? దేనికోసం పోతారు? ఏమైనా ఇబ్బంది ఉందా ఇప్పుడు? ఇక్కడ కాళీమందిర్. ఎక్కడ వెళ్తారు? దేని గురించి పోతారు? ఓడేయడానికి వెళ్తున్నాం. బస్సులు అయితే చాలా ఇబ్బంది ఓడేయడానికి వెళ్తాం. నా పేరు ఉషా, నేను షాద్నగర్ డిపో మేనేజర్ ని. ఇక్కడ ఇప్పుడు ఆరంగర్ పాయింట్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఇక్కడ నుంచి మహబూబ్నగర్ సెక్టర్ పోయే బస్సులన్నీ ఇక్కడ నుంచే పోతాయి. ఇక్కడ మేము ఈ ఎలక్షన్స్ కి ఇప్పుడు 3 days హాలిడేస్ వచ్చినాయి. 13th ఎలక్షన్స్ రోజు 3 days హాలిడేస్ వచ్చినాయి కాబట్టి స్పెషల్ బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నాము. ప్యాసింజర్స్ కి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి షెడ్, ఎమ్యూనిటీస్, వాటర్, చైర్స్ అన్ని అరేంజ్ చేస్తున్నాము. మరియు ఎట్లా రాబోతుంటే అటువైపుకి మేము ఇప్పుడు దాదాపుగా ఒక 1000 బస్సెస్ ప్లాన్ చేశామండి. మహబూబ్నగర్ రీజన్ మొత్తంలో కర్నూలు గాని, మహబూబ్నగర్ గాని, నాగర్ కర్నూలు గాని, రాయచూర్ గాని, నారాయణపేట గాని, షాద్నగర్ గాని, ఏ సెక్టర్ ఉన్నా గానీ మేము ఇమీడియట్ గా బస్సెస్ అరేంజ్ చేసి ప్యాసింజర్స్ ఎక్కువసేపు ఉంచకుండా ట్రై చేసి పంపిస్తున్నాం. ఈ రోజు మార్నింగ్ నుంచి దాదాపుగా 10 బస్సులు ఎక్స్ట్రా పోయినాయి, స్పెషల్ గా పోయినాయి. షెడ్యూల్స్ పోను ఒక 600